ఒక్కొక్కసారి ఏమవుద్ది చతుస్సాగర యోగం అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు, చదువుకున్నాడు, వివాహం కూడా అయింది కానీ సరైన ఉద్యోగం లేదు. ఇలా కూడా ఉంటుంది. ఇలా అన్ని కూడా సమయంగా ఉంటుంది. ఉన్నాయి కానీ ఏది సరిగ్గా లేదు అంటారు. ఇంకొన్ని ఈ జాతకాల్లో చతుస్సాగర యోగం లగ్నం పాడవుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే హ్మ్. అబ్బాయి వీక్ గా ఉంటాడు, వీళ్ళకి ఆస్తులు ఉంటాయి, మంచి భార్య వస్తుంది, అన్ని బాగుంటాయి, కానీ అబ్బాయి పర్సనాలిటీ వీక్ గా ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లం. అనిపిస్తుంది అరే ఇంత ఆస్తి ఉంది, ఇంత పెద్ద వీళ్ళకి ఇలాంటి అబ్బాయి పుట్టాడేంటి, ఇలాంటి అమ్మాయి పుట్టిందేంటి, అయ్యో పాపం అనారోగ్యంతో బాధపడుతున్నారే, వీళ్ళు ఏం తప్పు చేశారని పాపం ఇలాంటి సంతానం వచ్చింది అనిపిస్తుంది. అర్థమైందమ్మా? అలా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది కొంతమంది చూడండి చతుస్సాగర యోగం 4th హౌస్ పాడవుతుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి అబ్బాయి చూడడానికి బాగుంటాడు, వీళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఉంటుంది, అంతా బాగుంటుంది, కానీ అబ్బాయి చదవడు. ఇలా కూడా ఉంటుంది. ఇలా కూడా ఉంటుంది. అవునా ఇలా కదా? కూడా ఉంటుంది. అన్ని ఉంటాయిలే కానీ చదువు విషయంలో రాగానే ఈ మొత్తం చతుస్సాగర యోగం 4 కేంద్రాలు బాగుంటే అన్ని బాగుంటాయి. ఈ చతుస్సాగర యోగంలో 4 కేంద్రాల్లో ఏ ఒక్క కేంద్రం దెబ్బతిన్నా ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఓకే. అన్ని బాగున్నా కానీ ఒకటి ఇలా చెడిపోయి ఉంటుంది. ఇలా చెడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇవి నార్మల్ గా ఏదైనా ఒక పాపగ్రహం నీచ స్థానంలో ఉండి ఏర్పడ్డా, ఏదైనా ఒక పాపగ్రహం నీచ స్థానంలో ఉండి దాన్ని పాడు చేస్తుంది ఆ భావాన్ని, లేదా రాహుకేతుల ద్వారా ఏర్పడ్డా ఈ ఫలితం వస్తూ ఉంటుంది. వాళ్ళకి చతుస్సాగర యోగం నార్మల్ గా చూసేసి ఆ చతుస్సాగర యోగం ఇంకేంటి అబ్బాయి అద్భుతం అమాహం అది ఇది అంటారు, తెలిస్తే ఎక్కడో ఆగుతుంది. ఎందుకు ఆగుతుందో అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే లలితా సహస్రనామాల్లో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే నామం తర్వాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఈ మంత్రం కూడా పనికొస్తుంది. వీళ్ళకి కూడా 4 బాహువులతో కూడిన అమ్మవారు బయటకు వచ్చినటువంటి దాన్ని వర్ణించుకోవాలి. 4 బాహువులు, 4 చతుస్సాగరం యోగం కదా ఇది. 4 కేంద్రాలు బలపడతాయి దానివల్ల. ఈ మంత్రం చేయడం వల్ల కొంతమందికి చూడండి వాళ్ళకి 4 దెబ్బతింటాయి. కొంతమంది చూడండి అలాగా వాళ్ళకి సరైన ఎదుగుదల ఉండదు, సరైన చదువు ఉండదు, వివాహం అవ్వదు, వృత్తి ఇది అవ్వదు. అలాంటప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ మంత్రం ధైర్యం రావడానికి కూడా పనిచేస్తుంది. ఓకే, అంటే ఏమిటి? చతుస్సాగర యోగం ఉంది అని చూసేయడం కాకుండా అది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో కారు ఉంది, ఎప్పటి నుంచో తీయకుండా పాడైపోయింది, స్ట్రక్ అయిపోయి ఉంటుంది కాదు. కారు ఉందండి వెళ్ళిపోదామంటే 2 ఏళ్ళ నుంచి తీయలేదు ఆ కార్ని, టైర్లో గాలిపోతుంది, లోపల ఇంజిన్ మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది కదా. కాబట్టి కండిషన్ ఎట్లా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా యోగం. కాకపోతే ఇదేంటంటే కేంద్రము అంటే 4 కేంద్రాల్లో గ్రహాలు ఉంటాయి, దీన్ని చతుస్సాగర యోగము అంటారు.